అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏమిటంటే సొలొమోన్ రాజు గారి గురించి మనం తెలియజేసుకుందాం. సొలొమోను రాజు గారు వాళ్ళ నాన్నగారు రాజుగా పరిపాలించేవారు. ఆయనకి ఏదో రోగం వచ్చింది. రోగం అంటే మీకు తెలిసిందా కదా, ఫీవర్, థైరాయిడ్, అవన్నిటిలో ఏమో వచ్చింది. నాకు తెలీదు, బైబిల్లో కూడా అది ఇవ్వలేదు. సొలొమోను రాజు ఆ దేశానికి ఒక రాజు పరిపాలించడానికి ఒకరు కావాలి. అప్పుడు వాళ్ళందరిలో ఎవరు కావాలని సొలొమోను రాజు గారు వాళ్ళ డాడీ గారు చాలా ఆలోచించినప్పుడు సొలొమోను రాజు గారిని రాజుగా పరిపాలించారు. అప్పుడు సొలొమోను రాజు ఇంత ఉంటారు. అంతలో రాజ్యం అంతా పరిపాలించడానికి జ్ఞానం ఎవరిస్తారు? కొట్టికాడికి వెళ్ళి ఒక కేజీ జ్ఞానం ఉందా, నేను తెలియచేస్తాను అంటే మీరు ఇస్తారా? ఎవరైనా ఇవ్వగలరా? చెప్పండి, ఎవరు ఇవ్వగలరు? మనం మోకరించి దేవుడి సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తే ఏమిస్తాడు దేవుడు? జ్ఞానం కావాలని అడిగారు సొలొమోను రాజు గారు. దాంతో ఏమిచ్చారు? రెట్టింపుగా వజ్రాలు, బంగారం, ఇంకా ఎక్కువగానే ఇచ్చారు. ఆ రాజ్యానికంటే ఎక్కువగానే ఇచ్చారు. అప్పుడు ఒకరోజు ఇద్దరు అమ్మలు ఉన్నారు, తల్లి. ఒక బాబు ఉన్నారు, నా బాబు అని కొట్లాడుకుంటున్నారండి. కొట్లాడుకుంటే సొలొమోను రాజు దగ్గర తీసుకెళ్తే తల్లి ఇద్దరు చాలా నాది అని లాగేసుకుంటున్నారు. అప్పుడు సొలొమోను రాజు గారు ఏమన్నారండి? నేను సైనికులు ఉంటారు కదా, కత్తి తీసుకురండి, నేను ముక్కలుగా కట్ చేస్తా సమానంగా, నువ్వు ఒకరు అన్నారు. అప్పుడు ఏమన్నారు? నిజమైన తల్లి చాలా బాగా ఏడిసింది. అబద్ధపు తల్లి మామూలుగా పైన యాక్టింగ్ చేసిందంట, వేషధారణ యాక్టింగ్ చేసినప్పుడు అది నిజమైన తల్లి ఉంటుంది కదా, ఏడిసింది అన్నాను కదా, చాలా చాలా బాగా వేదన పడినప్పుడు ఇక్కడ అబద్ధపు తల్లి ఏమో పైన యాక్షన్ చేసింది. అప్పుడు కోసేస్తాను అన్నారు. అప్పుడు ఏమన్నారు? నిజపు తల్లి ఏమో ఏడ్చింది, అబద్ధపు తల్లి ఏమో పైన యాక్టింగ్ చేసినప్పుడు నిజపు తల్లి ఏమంది? ఆ తల్లికి ఇచ్చండి, నా బాబే వద్దు, అలా కట్ చేయకండి అని ఇచ్చారు. అబద్ధపు తల్లి ఇచ్చేసినప్పుడు ఎవరు నిజపు తల్లి అయ్యారు? కన్నీటి బొట్టు కాచిన తల్లి అయ్యారు. అలాగే దేవుడు సదారు నుంచి మన దగ్గరికి తీసుకుందామా అనుకున్నారు. దేవుడు మనల్ని మట్టిని తీసాడు, బొమ్మను చేశాడండి. మట్టిని తీసి బొమ్మను చేసి దేవుడు ప్రక్కటి ఎన్నుకుంటారు కదా, అది మన దాంట్లో పోసి జీవం మన దాంట్లో పోసి అప్పుడు మనల్ని తల్లి గర్భము దానికి మనల్ని పోసిన తర్వాత మనం అలాగలగా పెద్ద అవుతాం. తెలుసు కదండి, పెద్ద అవుతాం. అలాగే జ్ఞానం దీనికి మీనింగ్ అయితే దేవుడిచ్చిన జ్ఞానము మనకి పనికి వస్తుంది. కొట్టుకాడికి వెళ్ళి ఒక కేజీ కేజీ జ్ఞానమి అంటారు. అంటే ఇచ్చేస్తాడా? నా ఆస్తంతా
ఆమీన్.